దీప్తి వంటింటికి స్వాగతం అండి. ఇవాళ పొట్లకాయ పాలు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కావాలి. అలాగే అన్ని హోల్ టెంపరింగ్ కావాలి. అలాగే 3/4 కప్ మిల్క్ కావాలి, పాలు. దీనికి ఉప్పు, కారం, పసుపు తగినంత. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఫస్ట్ పొట్లకాయ పైన స్కిన్ తీసేయాలి. స్క్రేప్ అయినా చేసుకోవచ్చు, కుదరకపోతే నైఫ్తో ముందుకు వెనక్కు అంటే పొట్టంతా పోతుంది. ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి చిన్నగా. తర్వాత వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికి ముందు ఇలా స్లిట్ లాగా చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని స్పూన్తో తీసేద్దాం. కొంచెం చేదు ఉంటుంది, అందుకని తీసేస్తే కర్రీ బాగుంటుంది. ఇలా స్పూన్తో మొత్తం స్క్రేప్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం తీసేసాక చిన్నగా సన్నగా తరుక్కోవాలి. ముక్కలు సన్నగా తరుక్కొని దానికి ఉప్పు కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా వచ్చేస్తుంది. బాగా ఉప్పు వేసి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేస్తే ఉప్పు అంతా ముక్కలకి పట్టి మంచిగా వచ్చేస్తుంది క్లియర్గా లిక్విడ్ అంతా. సో బాగా కలుపుకొని బాగా గట్టిగా పిండి దాంట్లో ఉన్న లిక్విడ్ని తీసేసి ఈ ముక్కల్ని విడిగా ప్లేట్లో పెట్టుకోవాలి. అలా మొత్తం తీసేయాలండి వాటర్ అంతా. ఇలా మొత్తం తీసేసి ప్లేట్లో విడిగా పెట్టుకోవాలి. ముక్కల్ని మాత్రం మర్చిపోకుండా ఒకసారి అన్ని ముక్కల్ని ఇంకోసారి కడగండి. ఎందుకంటే ఉప్పు పట్టు ఉంటుంది కదా, మళ్ళీ మనం కూరలో వేసుకుంటాం. అందుకని అంతా ఇలా ముక్కలు తీసేసిన మళ్ళీ ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది మంచినీళ్ళతో. అలా వచ్చిన లిక్విడ్ని పడేసి అదే గిన్నెలో ముక్కల్ని వేసి కడుక్కోండి. ఇప్పుడు చూస్తే మీకు ముక్క చాలా మెత్తబడినట్టు అనిపిస్తుంది, అంత హార్డ్గా అనిపించదు. కుకింగ్ మెథడ్ చూద్దాం. ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో సరిపడినంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో మనం టెంపరింగ్ అంటే పోపు వేసుకుందాం. ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకొని బాగా కొంచెం వేగాక, అంటే మనకి ఆవాలు చిటపట అంటాయి కదా, అప్పుడు అంతవరకు వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొంచెం ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకుంటారు కదా, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. అలాగే మిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. కాస్త కలుపుకున్న తర్వాత ముక్కల్ని వేసేసుకొని బాగా కలిపి మొత్తం కాసేపు మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిస్తే పచ్చి వాసన కొంచెం తగ్గుతుంది. తర్వాత కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కాస్త మళ్ళీ కలిపి ఉప్పు చూసుకొని వేసుకోండి. కావాలంటే సరిపోకపోతే కారం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోండి మళ్ళీ. తర్వాత పాలు, కొంచెం గోరువెచ్చటి పాలు వేసుకొని
బాగా కలిపి మంటని కొంచెం తగ్గించాలి. మంటని సిమ్లో చేసి మూత పెట్టేస్తే కూర 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. మంచిగా పాలంతా కూరకు పడుతుంది, రుచిగా ఉంటుంది కూర. ఇలా చేసుకున్న తర్వాత మంటని ఆపి మీరు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకేముందండి, అన్నంతో కానీ రోటీతో కానీ తింటే చాలా 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 రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. Thank you so much for watching. Please subscribe. Thank you.